హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంఎస్ ఎండి అండ్ డిఎన్బి కోర్సెస్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు సంబంధించిన నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. సో ఎవరైతే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ గూగుల్ సెర్చ్ బార్లో mcc.nic.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. వీటిలో పీజీ మెడికల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ అయింది. ఇంకా స్కెడ్యూల్ ని రిలీజ్ చేయలేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పీజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చదివి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అవైలబుల్ గా ఉంది. న్యూ రిజిస్ట్రేషన్ 2025 మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఈ కౌన్సిలింగ్ కు సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అలాగే న్యూస్ అండ్ ఈవెంట్స్ లో మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ కూడా ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి ఈ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కు సంబంధించి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ 27 పేజెస్ లో మీకు అవైలబుల్ గా ఉంది. దయచేసి ఈ నోటిఫికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదివి దాని ప్రకారంగా మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు సంవత్సరాల్లో మాదిరిగా పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి కేవలము మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే కాదు, ఈ సంవత్సరం మీరు పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందు కొన్ని ఎఫిడవిట్స్ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళవలసిందిగా మనకి ఎన్ఎంసి వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ నోటిఫికేషన్ చదివి దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీరు డౌన్లోడ్ చేసుకుని దానిలో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ఆ 4 రౌండ్స్ కు సంబంధించి ఫ్లో చార్ట్ అవైలబుల్ గా ఉంది. ఆ ఫ్లో చార్ట్ ని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని స్మూత్ గా పర్ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి కూడా ఆ ఫ్లో చార్ట్ ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఆ ఫ్లో చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకవేళ మీలో ఎవరికైనా నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నట్లయితే, అంటే రిజిస్ట్రేషన్ నుండి మీరు చిట్ట చివరి రోజు కాలేజ్లో అడ్మిషన్ పొందే వరకు కూడా మీకు హెల్ప్ చేయబడుతుంది. పెయిడ్ కౌన్సిలింగ్ కోసం మీరు 6303235115 నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరికైతే పెయిడ్ సర్వీసెస్ కావాలో వాళ్ళు ముందుగా వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది. అప్పుడు నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. దయచేసి కోఆపరేట్ చేయమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా మీరు సొంతగా కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసుకుంటూ మీకు వచ్చేటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకున్నా, లేదా మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కు సంబంధించి గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో మీలో ఎవరైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి టోటల్గా 3 ప్లాన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్లాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక వారం రోజులు మీరు జాయిన్ అయితే దాని యొక్క బెనిఫిట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చకపోతే మీరు తర్వాత జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదండి, టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క పర్పస్ ఏంటి అంటే, చాలా మంది స్టూడెంట్స్ కేవలము మాకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ మాత్రమే తెలిస్తే చాలండి, అలాంటి హెల్ప్ చేసేటువంటి గ్రూప్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉన్నారు. దానికోసమే నేను టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇది కేవలము నేను మీకు నోటిఫికేషన్స్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం కోసం మాత్రమే. ఇది అంటే టోటల్గా దాదాపుగా ఒక 4 నుండి 5 నెలల వరకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఎంటైర్ కౌన్సిలింగ్ పీరియడ్కి ఈ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ పొందడానికి ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ లో మీరు జాయిన్ అయినట్లయితే 2799 రూపాయలు మాత్రమే ఫీజు. కాబట్టి దయచేసి మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కట్టవలసినటువంటి అమౌంట్ ఎంత అంటే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నాయి. ఒకటి నాన్ రీఫండబుల్ అమౌంట్ ఉంది, రెండవది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంది. నాన్ రీఫండబుల్ అమౌంట్ అంటే మీకు ఈ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు అని. అదే రీఫండబుల్ అమౌంట్ అంటే ఇది మీకు ఒకవేళ సీట్ వచ్చి జాయిన్ అయినా సీట్ రాకపోయినా అప్పుడు మీ అమౌంట్ మీకు మరలా రీఫండ్ అవుతుంది, తిరిగి ఇచ్చేస్తారు అని అర్థం. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్ నుండి కానీ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే ఈ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది, అంటే రీఫండ్ చేయబడదు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా కేటగిరీలో అంటే గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు
అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ₹1000 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ₹25,000 ఉంటుంది. అంటే టోటల్ గా ₹26,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే ₹500 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ప్లస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ₹10,000 ఉంటుంది. కాబట్టి ₹10,500 పే చేయాలి. ఒకవేళ మీలో ఎవరైనా డీమ్డ్ యూనివర్సిటీస్ కి పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే, అంటే పేమెంట్ సీట్స్ కి వాళ్ళు కట్టవలసినటువంటి అమౌంట్ ఇక్కడ కేటగిరీతో సంబంధం ఏమీ లేదు. అందరూ కూడా ₹5,000 నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టాలి. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ₹2,00,000 పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది అని చెప్పాను. ఆ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ ని మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. ఒకసారి ఈ లిస్ట్ ప్రకారంగా మీరు ఆ పీడిఎఫ్ లో ఉన్నటువంటి ఈ యొక్క అపెండిక్స్ B2F ఫార్మాట్స్ ని తీసుకొని మీకు సంబంధించినటువంటి ఫార్మాట్స్ మాత్రమే తీసుకొని వెళ్ళండి. అర్థమైంది కదా? ఎఫిడవిట్ అంటే అక్కడ మీకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు ₹100 స్టాంప్ పేపర్ అని. దాని మీద మీరు అక్కడ ఇచ్చినటువంటి టెంప్లెట్స్ ని టైప్ చేయించి నోటరీ చెప్పించి అవి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ పీడిఎఫ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైంది. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు టోటల్ గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనేది మీకు తెలియాలి. టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్ అండ్ స్ట్రే రౌండ్. ఏ రౌండ్ లోనైనా సరే స్టూడెంట్ ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకునే ఫెసిలిటీని కల్పిస్తూ ఉన్నారు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో. అదే మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే అక్కడ మీరు కేవలము ఫస్ట్ రౌండ్ లో మాత్రమే రిజిస్టర్ చేసుకుంటారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో. బట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రం ఒకవేళ మీరు ఒక రౌండ్ మిస్ అయినా కూడా మరలా నెక్స్ట్ రౌండ్ లో చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఒకసారి మీకు ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ పూర్తయిపోతే దానితో పాటుగా మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా చేస్తారు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది. మీకు ఒకవేళ వచ్చినటువంటి సీట్ కానీ నచ్చితే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారు. రిపోర్ట్ చేయటం అంటే మీనింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ అని అర్థం. అంటే మీరు స్టూడెంట్, పేరెంట్ మీ యొక్క ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ట్యూషన్ ఫీజు తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వటాన్ని రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ కానీ జాయిన్ అవ్వటం ఇష్టం లేదు అనుకోండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. బలవంతం ఏమీ లేదు. అర్థమైంది కదా? సో ఇక్కడ రౌండ్ 1కి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో కేవలము రౌండ్ 1లో మీకు నచ్చకపోతే వదిలేయవచ్చు సీట్ని. దాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. అంటే ఎటువంటి పెనాల్టీ లేకుండా సీటు వదులుకునేటువంటి మార్గం. ఒకవేళ మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయారు అనుకుందాం. ఆ జాయిన్ అయిన తర్వాత మీరు ఇంకా బెటర్ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే అప్పుడు మీరు అప్గ్రేడేషన్కి సెకండ్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు మీ స్టేట్ కోటాలో మంచి కాలేజ్లో ఎక్కడైనా సీట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా వద్దు అనుకున్నట్లయితే అప్పుడు కూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా? సో మీరు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ నచ్చకపోతే అసలు జాయిన్ అవ్వక్కర్లేదు. అలాగే ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా వద్దు అనుకున్నా కూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ టైంలో మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కేవలము ఫస్ట్ రౌండ్లో ఉన్నటువంటి ఫెసిలిటీ. అలాగే సెకండ్ రౌండ్కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు, ఇక్కడ సీటు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే సీటు వచ్చి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మరలా మనసు మార్చుకొని సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తామంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. లేదా అసలు కాలేజ్లో రిపోర్ట్ చేయకుండా వదిలేసినటువంటి స్టూడెంట్స్ కూడా మరలా రౌండ్ 2లో ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కడితే మీరు మరలా నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అమౌంట్ కట్టవలసినటువంటి అవసరం లేదు. కానీ కేవలము వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఫ్రెష్గా ప్రతి రౌండ్కి పెట్టుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ముందు రౌండ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏమీ కూడా ఉండవు. అర్థమైంది కదా? సో ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ చూసినట్లయితే సెకండ్ రౌండ్లో మీకు ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడు మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ అవ్వదు. అంటే ఫోర్ఫీట్ అవుతుంది అని అర్థం. అలా కాకుండా మీరు సెకండ్ రౌండ్లో ఒకవేళ ఫస్ట్ రౌండ్ నుండి అప్గ్రేడేషన్ వచ్చిన సీట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారు. అప్పుడు ఫస్ట్ రౌండ్లో సీటు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఖచ్చితంగా రెండో రౌండ్లో వచ్చినటువంటి సీటుకి జాయిన్ అయితేనే మీకు సీటు ఉంటుంది. ఎందుకంటే అప్గ్రేడేషన్ అంటే మీనింగ్ దాని ముందు రౌండ్లో ఉన్న సీటు క్యాన్సిల్ అయిన తర్వాతే అలాట్ అయినటువంటి సీటు. అలా కాదండి, మాకు అసలు
అప్గ్రేడేషన్ సీటు నచ్చలేదు, ముందు రౌండ్‌లో సీటు కూడా మాకు నచ్చలేదు, మేము ఎగ్జిట్ అయిపోదాము అనుకుంటున్నాము అనుకున్నారనుకోండి. అప్పుడు కూడా మీకు రెండో రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు అక్కర్లేదు అంటే మానేయొచ్చు. కాకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మానేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీరు సెకండ్ రౌండ్‌లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు మరలా థర్డ్ రౌండ్‌కి అప్‌గ్రేడేషన్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళొచ్చు. రౌండ్ 2 నుండి రౌండ్ 3కి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళొచ్చు. అంతేకాని రౌండ్ 4కి అప్‌గ్రేడేషన్ అయితే లేదు. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ ఉంటుంది. కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సపోజ్ వాళ్ళకి సెకండ్ రౌండ్‌లో ఫస్ట్ టైమ్ సీట్ వచ్చింది అనుకుందాం. 2 టైమ్స్ అప్‌గ్రేడేషన్ అన్నారు కదా మేడం. సెకండ్ రౌండ్ నుండి థర్డ్ రౌండ్‌కి ఒక అప్‌గ్రేడేషను, అలాగే థర్డ్ రౌండ్ నుండి ఫోర్త్ రౌండ్‌కి ఇంకొక అప్‌గ్రేడేషన్ ఉంటుందా అని అడుగుతారు. అలా కాదండి. ఓన్లీ రౌండ్ 3 వరకు మాత్రమే అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ ఉంటుంది, గుర్తుంచుకోండి. రౌండ్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫోర్త్ రౌండ్‌కి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్‌లో కూడా సీట్ రాలేదు అనుకోండి. అప్పుడు మీరు డైరెక్ట్‌గా థర్డ్ రౌండ్‌కి వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా? లేదా అసలు మేము ఇక్కడ జాయిన్ అవ్వము, స్టేట్ కోటాలో సీట్ వస్తే జాయిన్ అవుదాము అనుకుంటే మీరు అసలు ఎటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ రౌండ్‌లో చేయకుండా వదిలేస్తే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు రీఫండ్ అయిపోతుంది. క్లియర్? అలాగే ఒకవేళ సెకండ్ రౌండ్‌లో ఫ్రెష్‌గా సీట్ అలాట్‌మెంట్ వచ్చింది ఫస్ట్ టైమ్ అనుకుందాం. ఆ స్టూడెంట్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ అయితే లేదు కానీ, జాయిన్ అవ్వొద్దు అనుకుంటే మాత్రం మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ తిరిగి ఇవ్వబడదు, రీఫండ్ చేయబడదు అంతే. కాకపోతే మీకు ఎటువంటి ఇంపాక్ట్ కూడా స్టేట్ కోటా కౌన్సిలింగ్ మీద కానీ లేదా మీ యొక్క టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద ఉండదు. జస్ట్ మీరు వద్దు అనుకుంటున్నారు, ఆ అమౌంట్ వదిలేసుకొని మానేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్లియర్? ఇది సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే థర్డ్ రౌండ్ తీసుకున్నట్లయితే థర్డ్ రౌండ్కి ఎవరెవరు వస్తారు అంటే, ఇప్పటి వరకు ఇంతకు ముందు రౌండ్స్ లో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, అలాగే ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్ నుండి అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న స్టూడెంట్స్, అసలు ఇప్పటి వరకు అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కానీ సీటే రాలేదు, ఆ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అగైన్ సేమ్ అండి. ఇక్కడ థర్డ్ రౌండ్లో కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీకు సీట్ వచ్చి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు అనుకోండి, అంటే ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చి, ఆ స్టూడెంట్స్ కూడా మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని ఆ సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా లాస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అలాగే ఒకవేళ మీకు రౌండ్ 1 నుండి కానీ లేదా రౌండ్ 2 నుండి కానీ అప్గ్రేడేషన్లో వచ్చారు అనుకుందాం. అంటే ఇంకా బెటర్ కాలేజ్ థర్డ్ రౌండ్లో మీకు అలాట్ అయింది అనుకుందాం. ఆల్రెడీ మీరు కాలేజెస్‌లో జాయిన్ అయ్యి మీ సర్టిఫికెట్స్ పెట్టేసి ఉన్నారు ఇంతకు ముందు రౌండ్స్‌లో. ఎప్పుడైతే మీకు థర్డ్ రౌండ్‌లో అప్‌గ్రేడేషన్ వచ్చిందో, ఇమ్మీడియేట్‌గా ఏమవుతుంది అంటే దాని ముందు రౌండ్‌లో ఉన్నటువంటి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరేం చేయాలి ఇప్పుడు? ఈ రౌండ్ 3లో వచ్చినటువంటి సీట్‌కి వెళ్లి జాయిన్ అవ్వాల్సిందే. ఒకసారి మీకు అప్‌గ్రేడేషన్ థర్డ్ రౌండ్‌లో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేసి తీరాల్సిందే. అక్కడ సీట్ వదులుకునే అవకాశం అయితే ఉండదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు జాయిన్ అయిపోయారు కాబట్టి థర్డ్ రౌండ్ తర్వాత మీకు ఎటువంటి రిజిగ్నేషన్ ఫెసిలిటీ కానీ ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ కానీ ఉండదు. కాబట్టి జాయిన్ అవ్వక ముందే ఆలోచించుకోవాలి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత వద్దు అనుకుంటే మాత్రం థర్డ్ రౌండ్ ఎంటర్ అయిన తర్వాత మీరు బయటకు వెళ్ళే ప్రసక్తే ఉండదు. అర్థమైంది కదా? అలాగే నెక్స్ట్ లాస్ట్ రౌండ్ స్ట్రే రౌండ్. స్ట్రే రౌండ్ ఎవరికి వర్తిస్తుంది అంటే, ఇంతకు ముందు రౌండ్స్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకొని సీట్ అలాట్మెంట్ రాకపోతే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయవచ్చు మరలా. అసలు ఇప్పటి వరకు రిజిస్ట్రేషనే చేసుకోలేదు ఏ రౌండ్లో కూడా, వాళ్ళు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ ఎవరికైనా సరే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కానీ సీట్ అలాట్ అయ్యింది మాపప్ రౌండ్లో అనుకుందాం. అంటే మూడో రౌండ్లో జస్ట్ అలాట్ అయ్యింది సీటు. థర్డ్ రౌండ్లో సీట్ అలాట్ అయినా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు, జాయిన్ అయినా కాకపోయినా సరే. అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కూడా మూడో రౌండ్ వరకు ఎవరికైనా సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్లో జాయిన్ అయి ఉంటే వాళ్ళు కూడా ఆల్ ఇండియా కోటా స్ట్రే రౌండ్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో ఓవరాల్గా ఏంటంటే, ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, స్టేట్ కోటా అవ్వచ్చు, ఎంటైర్ ఇండియాలో ఎక్కడ కూడా స్టూడెంట్ సీటు వచ్చి జాయిన్ అయి ఉండకూడదు. వాళ్ళు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీటు వచ్చి వదులుకున్నా సరే వీళ్ళిద్దరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్ట్రే రౌండ్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో ఒకసారి స్ట్రే రౌండ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సీట్ ఎలాట్ అయ్యింది అంటే, మీరు కాలేజ్లో జాయిన్ అయితే ఒకసారి జాయిన్ అయిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. జాయిన్ అవ్వక ముందు నిర్ణయించుకోండి జాయిన్ అవ్వాలా లేదా అనేది. జాయిన్ అయిన తర్వాత మీరు మరలా బయటకు వెళ్ళలేరు.
అలా కాకుండా మేము జాయిన్ అవ్వకూడదు అనుకుంటే వాళ్ళు కేవలము సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జాయిన్ అవ్వకముందే ఆలోచించుకోవాలి. జాయిన్ అయిన తర్వాత అయితే మీకు చాలా ఇబ్బంది, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో ఇవి మనకి టోటల్గా 4 రౌండ్స్కి సంబంధించినటువంటి ఈ ఫ్లో చార్ట్ డీటెయిల్స్. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అవైలబుల్గా ఉంది. సో అవన్నీ కూడా చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంతేకాదండి, మీరు ఎవ్రీ రౌండ్లో కూడా మరలా ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మీకు ఏదైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి హెల్ప్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్. ఛానల్ అంటే కేవలము వన్ సైడెడ్, అంటే నేను మీకు అప్డేట్స్ ఇవ్వటం వరకే ఉంటుంది. అదే టెలిగ్రామ్ గ్రూప్ అయితే బోత్ సైడ్స్, మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. అలాగే నా దగ్గర నుండి కొన్ని ఫైల్స్ అవన్నీ కూడా నేను షేర్ చేయడానికి వీలవుతుంది. లేదా వాయిస్ మెసేజెస్ రూపంలో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. వైస్ వర్సా ఇద్దరు వైపు నుండి కూడా ఇంటరాక్టివ్ మోడ్లో టెలిగ్రామ్ గ్రూప్లో కాన్వర్సేషన్స్ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో అలా ఉండదు. కేవలము నేను మీకు ఇన్పుట్స్ మాత్రమే ఇస్తూ ఉంటాను. మీరు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండదు, గుర్తుంచుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఫోన్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.